చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తున్నామన్నారు. గాయాన్ని సైతం టీడీపీ హేళన చేస్తోందని మండిపడ్డారు. జగన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికే ప్రయత్నించారని ఆరోపించారు. కంటిపైన గాయం జరిగిందో నిజానికి ఇది అత్యంత హేయమైనటువంటి సిగ్గుమాలినటువంటి చర్య నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఏమి చేయాలో తోచక మీరు తీసుకోండి. ఈ 5 ఏళ్ల కాలం అనేక రకాలుగా హననం చేస్తున్నారు ఆయన. ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని హననం చేశారు ఆయన. వాళ్ళ కుటుంబ గౌరవాన్ని హననం చేశారు. వాళ్ళు కుటుంబాన్ని లాగారు. ఈరోజు డైరెక్ట్గా ఫిజికల్ అసాల్ట్. నిజంగా దేశంలో ఎక్కడైనా ఇది సాధ్యమైంది? ఇంత దారుణమైనటువంటి చర్యలు ఎక్కడైనా ఉంటాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఓపికగా చాలా సంయమనం పాటిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కసారి కేక వేశారు అనుకోండి, ఈ తెలుగుదేశం పార్టీ అన్నది ఉంటుంది ఈ రాష్ట్రంలో.